ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దివ్యమైన వాక్యము వెలుగులో బిడ్డలందరూ సంచరించున్నట్లుగా ఆత్మ జ్ఞానాన్నిచ్చి నడిపించండి. మీ ప్రసన్నత ప్రభావం ప్రతి బిడ్డ మీదకి పంపించి వాక్యాన్ని విని ఆశీర్వాదములు పొందినట్లుగా మీ ఆత్మ చేత నేను దాసుని నన్ను నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా మనవలు ప్రవీణ్, సంతోష్ ఇద్దరు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. అనంతరము మన వాక్యాన్ని విందాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట, కూర్చుండుట, నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగినావు, తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగినావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినాను, పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందున కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ఈ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, ఈ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయుండగానే నీ కన్నులకు మరుగైనుండ
విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యములో మనం విన్న భాగములో సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టాలంటున్నాడు? పరుగు పందెములో, అంటే మన ఎదుట ఉంచబడిన పరుగు. అంటే ప్రతి వ్యక్తి జీవితము ఒక పరుగు పందెము వంటిది. ఈ లోకములో మానవులందరూ కూడా పరుగు పందెములో పరిగెత్తే వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, అలా ఈ లోకములో వారి జీవితములో అది పందెపు రంగము వంటిదే మానవుని యొక్క జీవితం. గనుక పరిగెత్తాల్సిందే. లోకములో మానవుడు బ్రతికి ఉన్నంత కాలం పరుగు 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 పెడుతూనే ఉండాలి. నేను పరుగు పెట్టలేను అంటే కష్టమే. మన దేవుని బిడ్డలారా, పరుగు పెట్టవలసినది. జీవితమే ఒక పరుగు పందెము వంటిది. అందుకని పరుగు పందెములో పరిగెత్తి అనేక మంది పరిగెడతారు పందెములో. కానీ అందులో ఒక్కరు మాత్రమే పరుగు పందెములో గెలుస్తారు, జయము పొందుతారు, కప్పు పొందే వాళ్ళు ఒక్కరే. కానీ ఇక్కడ దేవుని వాక్యములో ఏం చెప్పబడుతుందంటే, మనుషులందరి జీవితాలు కూడా పరుగు పందెములో పరిగెత్తాల్సిందే వారి జీవితాలు. అయితే ఆ పరిగెత్తే వాళ్ళు ఎలా పరిగెత్తమంటున్నాడు అంటే, గెలుపొందిన వాడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు పందెములో గెలుపొందిన వాడు ఎలా పరిగెత్తి గెలుపొందాడో, ఆ గెలుపొందిన వానికి బహుమానం ఎలా ఇవ్వబడుతుందో, అలా బహుమానం పొందిన వాని వలె పరిగెత్తమన్నాడు దేవుడు. అది దేవుని బిడ్డలు చేయవలసిన పనదే. కనుక ఎలా పరిగెత్తాలి అంటే గెలుపొందిన వాని వలె. మరి గెలుపొందిన వాని వలె పరిగెత్తితే బహుమానం వానికి ఎలా దొరికిందో నీకు కూడా బహుమానం దొరుకుతుంది. అంటే ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో మనం పరిగెత్తి గెలుపొందాలి అంటే తప్పనిసరిగా పాపములను విడిచిపెట్టి పరిగెత్తాలి. పాపమును విడిచిపెట్టకుండా మనము దేవుని కొరకు పరిగెడితే ఆ పరుగులో మనం సక్సెస్ కాలేము. ఎందుకంటే మన ఎదుట ఉంచబడిన పరుగు అది. శ్రమలు, శోధనలు మన ఎదుట ఉంచబడ్డాయి. శోధనలు, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అవన్నీ నీ ఎదుట ఉంచబడి ఉన్నాయి కనుక మన ఎదుట ఉంచబడినవన్నాడు. అలాంటివన్నీ పోరాటాలే మనిషి జీవితంలో. ఎప్పుడూ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అలా మనిషిని బాధ పెడుతూ ఉండే ఈ శోధనలు, శ్రమలు, బాధలనే ఈ పోరాటం మనిషి తన జీవితంలో ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. అంటే పరిగెత్తడానికి పోరాడాలి. అంటే తప్పకుండా పాపమును విడిచిపెడితేనే, యేసు వైపు చూస్తూ పరిగెడితేనే వాడు బహుమానము పొందుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బహుమానం పొందే వాని వలె మనం పరిగెత్తుదాం. అలా పరిగెత్తడానికి ఒక్క పని మనం ముందు చెయ్యాలి. పరిగెత్తడానికి ఎంతో మంది ఉపక్రమిస్తారు, కానీ మధ్యలో వాళ్ళు నిష్క్రమిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే పరిగెడతారు, కాళ్ళు నొప్పులు, లేకపోతే నాకంటే ముందు బాగా పరిగెత్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇక నేనేం పరిగెత్తానులేని నిరాశతో, నిస్పృహలతో, నీరసంతోనో, బలహీనతతోనో ఏదో విధంగా వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటారు మధ్యలో పరిగెడుతూ. కానీ దేవుని పిల్లలారా, మీరు అలా డ్రాప్ అవ్వద్దు. డ్రాప్ అవ్వకుండా పరిగెత్తాలి అంటే ఒక పని చేయమన్నాడు ప్రభు. అది ఏమిటంటే పాపమును విడిచిపెట్టి. ఇప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో, యేసు వైపు అనగా విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూస్తూ పరిగెడతావో తప్పకుండా నీవు బహుమానాన్ని పొందుతావు. ఆ బహుమానం కోసం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. అంటే ఓపికతో పరిగెత్తాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అవసరం. ఒకటి, పాపమును విడిచిపెట్టాలి. నువ్వు పరిగెత్తడం మొదలు పెట్టావు అంటే నీ జీవితంలో పాపాన్ని వదిలిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా నువ్వెంత పరిగెడదాం అనుకున్నా అవి నీకు బంధకాలుగా ఉండి అవి నిన్ను పరిగెత్తనివ్వవు. నీ దోషములే, నీ పాపములే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. నువ్వు పరిగెత్తలేవు సోదరి సోదరుడా. ఆ పరుగులు నీవు ముందుకి వెళ్ళలేకపోతావు. అందుచేత నీవు పరిగెత్తడానికి చేసే పరుగు ప్రారంభం చేసే ముందే, ఆ ప్రారంభానికి ముందే నీవు చేయాల్సింది పాపమును విడిచిపెట్టుట. ఏ బలహీనత నీలో ఉందో, ఏ పాప స్వభావం ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ అజ్ఞానం ఉందో, ఏ చెడుగు ఉన్నదో, దేవునికి ఇష్టం కానిది, దేవుణ్ణి దుఃఖ పెట్టేది ఏది నీలో ఉందో నీ విడిచిపెట్టలేకపోయావు. ఆ విడిచిపెట్టలేని దానిని విడిచిపెట్టాలి.
ఎప్పుడైతే విడిచిపెట్టడానికి ఇష్టపడతావో దేవుడు నీలో నుండి ఆ అపవిత్రతను లేదా పాపమును తీసివేస్తాడు. ఆయన తీసివేస్తాడు గనుక నీ విడిచిపెట్టిన వెంటనే నీలోనికి వచ్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీ విశ్వాసం నిన్ను బలపరిచేదిగా చేస్తాడు దేవుడు. నీ విశ్వాసం ద్వారా నీవు విజయాన్ని చూస్తావు. విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా విజయాన్ని చూస్తావు. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుచేత నీవు నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో పరిగెత్తినప్పుడు బహుమానం పొందే విధంగా పరిగెత్తాలి. కనుక ఏ పాపం చేతనైనా నీవు బంధించబడితే ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేవు. అందుకే పాపము చేత ఏ పాపము చేత బంధించబడ్డావేమో అని జాగ్రత్తగా చూసుకుని నీవు ఆ పరుగు పందెం ప్రారంభించాలి. పరుగు ప్రారంభించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు బంధింపబడితే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు. నీవు ఎంతో వేగంగా పరిగెత్తగలనని ఆశతో నీవు ఆ పందెములో ఆరంభించవచ్చు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు ప్రభువులో సాగలేవు. ఎందుచేత అంటే ప్రభువు చేత నీవు ఆకర్షింపబడాలి. ప్రభువు చేత ఆకర్షింపబడాలంటే నీ జీవితంలో ఆ దేవుని చేత ఆకర్షించబడాలి. దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళందరూ కూడా వారు పరుగు పందెములు పరిగెత్తగలరు. దేవుని చేత నీవు ఆకర్షించబడాలి. దేవుడు నిన్ను ఆకర్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఆయన నిన్ను ఆకర్షించుకుంటానంటే నీవు ఆయన దగ్గరకి చేరలేని స్థితిలో ఉన్నావేమో. ఆయన నిన్ను ఆకర్షించుకోవడానికి ఇష్టపడుతుంటే నీవు ఆకర్షించుకునే శక్తి లేని బిడ్డగా మిగిలిపోయావేమో. అంటే అయస్కాంతానికి రెండు లక్షణాలు ఉంటాయి. అంటే సహజంగా అది ఆకర్షించుకునే గుణం ఉంది. అయితే దానికి ఆకర్షించడానికి అనువు కాని వాటిని పదార్థాలని అది వికర్షిస్తుంది, అంటే ఆకర్షించదు. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ఆకర్షించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే ఎవరు తండ్రి చేత ఆకర్షించబడతారో వారే ఆ పందెపు రంగములో పరిగెడతారండి బహుమానం పొందడం కోసం. వారు బహుమానాన్ని పొందుకుంటారండి. దేవుడే మనకు ఆ బహుమానం ఇవ్వడానికి ఈ పరుగును నీ ఎదుట ఉంచాడు. నీవు పరుగు కట్టడానికి ఇష్టపడాలి, నీవు సిద్ధపడాలి. అంటే దేవుని చేత ఆకర్షించబడే స్థితిలో ఉన్నావా, లేకపోతే పాపము చేత బంధించబడే స్థితిలో ఉన్నావా? ఒకవేళ ఇంకా బంధించబడి ఉంటే ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి. బంధకాల నుంచి నీ విడుదల పొందకపోతే నీ పరుగు కొనసాగదు. ఆశ ఉండొచ్చు, పరిగెత్తాలి, బహుమానం పొందాలి, బహుమానం పొందాలని ఆశ ఉంటుంది. ప్రతి మనిషికి దేవుని రాజ్యం చేరాలి, దేవునిలో ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, ఆ రాజ్యం నాకు కావాలి అనే ఆశ ఉంటుంది. కానీ మానవుని యొక్క పాపం, మానవుని యొక్క దోషం వెనుకకు లాగేస్తూ ఉంటుంది. అది పట్టి బంధించేస్తుంది గనుక ముందుకు సాగలేరు ఆత్మీయ జీవితములు. ఈ ఆత్మ సంబంధమైన ఈ పరుగును వారు ముందుకు కొనసాగించలేకపోవడానికి కారణం బంధించి లాగేస్తుంది పాపం. పాపము చేత బంధించబడిన వారు వెనుకకు లాగబడుతున్నారు గనుక వారు ప్రభు కొరకు పరిగెత్తలేకపోతున్నారు. అందుకే ఆరాధనకు రాలేకపోతున్నారు. శనివారము లేకపోతే శుక్రవారము ఏ రోజు ఉపవాస కూడికకు రాలేకపోతున్నారు, ఆరాధనకు రాలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటాయి అంటే వారిని ఇంకా లాగుతూ ఉన్నది వెనుకకు.
అందుకు వారిలో ఉన్న బంధకాలు, వారిని బంధించిన పాప బంధకము వారిని ముందుకు సాగనివ్వడం లేదు. వారు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. ఒక్క వారం వస్తే మరుసటి వారం రాలేకపోతున్నారు. దేవుని పాదాలు పట్టుకోలేకపోతున్నారు. ఆయన కొరకు విశ్వాసంతో వారు ప్రారంభించిన పరుగును కొనసాగించలేకపోతున్నారు. ప్రారంభించిన పరుగును ఇంకా 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 ఆగకుండా పరిగెత్తుతూనే ఉండాలి. పరిగెడుతున్నప్పుడు ఆయాసం వస్తుంది, ఎంతో ఇబ్బంది అవుద్ది, కండరాలు నొప్పులు కొడతాయి, పరిగెత్తలేమిక ఎందుకులే అని అలసిపోతున్నాను అనుకుంటారు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభు కోసం పరిగెత్తినప్పుడు అలసిపోవద్దు. రాత్రి ప్రార్థనే, పగలు ప్రార్థనే, అలసిపోక మేమేం చేస్తామండి అని నీవు అంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. దయతో గమనించి, నీ కోసం యేసయ్య ఎంత అలసిపోయినా ఆయన నిన్ను రక్షించడం కోసం ఆయన శిలువ మీద బలైపోయినప్పుడు ఎంత శ్రమ అనుభవించాడండి. ఆయన ఎంత అలసిపోయింది ఆయన శరీరం, అయినా లెక్క చేయలేదు. నీకోసం ప్రాణం పెట్టి గాయాలు పొంది దెబ్బలు తిని ఆయన నీ కోసం నిన్ను రక్షించాలని ఇన్ని దెబ్బలు తిన్నా ఆయన అలసిపోలేదు. సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండ మీదకి మోసుకొని వెళ్ళాడు. ఆయన ఎక్కడ అలసిపోలేదు. ఎందుకంటే తూలిపోయినా పడిపోయినా మరలా ఆయన మీద ఆ భారాన్ని వాళ్ళు పెట్టారు. ఆయన ఆ బరువైన సిలువను ఎత్తైన కల్వరి కొండ మీదకు, గొల్గొతా కొండ మీదకు ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఎవరు ఆ సిలువ భారాన్ని మోయలేరు. ప్రభువే నీ దోషాన్ని, నీ పాప భారాన్ని మోసి లోకములో ఉన్న మనుషులందరి పాప భారాన్ని మోసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎక్కడ అలసిపోలేదండి. మరి నీవెందుకు అలసిపోతున్నావు సోదరి సోదరుడా? అలయక సొమ్మసలక వారు పరిగెత్తెదరు అన్నారు. ఎప్పుడు పరిగెడతారు? యేసు వైపు చూడండి అంతే. ఆయన వైపు చూస్తూ ఉంటే మీరు పరిగెడుతూనే ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలసిపోయే పని ఉండదు. ప్రతిరోజు దేవుని సన్నిధి నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు అలసిపోయే పరిస్థితి నీకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన భూమి మీద మానవుడిగా ఉన్న దినములలో శిలువ మరణము పొందక ముందు ఆయన ఈ లోకములో ఉన్న కాలములో పగలంతా సువార్తను అందించి రాత్రి అంతా కూడా ఒలీవల కొండ మీదకు అరణ్యములోనికి వెళుతూ ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎక్కడ అలసిపోలేదు, ఇక్కడ అలసిపోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఒక్కరోజు ప్రార్థన చేస్తే, ఆదివారం ఆరాధనకు వెళితేనే ఎంతో అలసిపోయానంటున్నావేమో, ఇక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలేమో అనుకుంటున్నావేమో. కానీ ప్రభు మాత్రం ఎక్కడ అలసిపోలేదు. ఆయన అలసిపోయి ఉంటే మనకి గొప్ప రక్షణ దొరికి ఉండేది కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఇన్ని శ్రమలు బాధలు పొంది ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా పెట్టాడు. గనుక మనకి గొప్ప రక్షణ దొరికింది. దయచేసి పరుగు పందెములో ఉన్న నీ జీవితంలో వెనుకకు మాత్రం తిరగద్దు. ఏ కోశాన్ని వెనక తిరగద్దు, ముందుకు పరిగెట్టడానికి. నేను అలసిపోయాను, ఎంతో కష్టపడి పని చేస్తున్నాను అని తలంచొద్దు. ప్రభువును చూసుకుంటూ, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన్ని చూస్తూ, నేను పడే శ్రమ యాపాటిది అని నీవు గనక ఆలోచించుకుంటే
నీవు యేసయ్యను చూస్తూ ఉంటే ముందుకు పరిగెడతావు ప్రేమనద్దావును బిడ్డ. అలా నీ ఎదుట ఉంచబడిన ఈ పరుగులో నీవు పరిగెత్తడమే తప్ప ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు వెనుకకు చూడద్దా. ఎంత శ్రమైనా శోధనైనా బాధైనా వ్యాధైనా సరే యేసు వైపు చూస్తూ పరిగెత్తితే తప్పకుండా నీవు బహుమానం పొందుతావు. ఆ బహుమానాన్ని నీకు ప్రసాదించడానికి ఆయన నీకు ఈ పందెమును నీ ముందు ఉంచాడు. మన ఎదుట పందెమును ఉంచాడు. ఈ పందెములో నీవు సక్సెస్ కావాలని నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు ప్రభు. నీవు దేవుని సన్నిధికి వెళతావా వెళ్ళవా, దేవునిలో జీవిస్తావా జీవించవా, ఆయన బిడ్డగా నడుస్తావా నడవా అని ఆయన నీకు పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఈ పరీక్షలో నీవు నెగ్గాలి, ఈ పరీక్షలో నీవు సక్సెస్ అవ్వాలి. అంతే తప్ప నీవు పరీక్షలో ఓడిపోతే, పిల్లలు చూడండి పరీక్ష రాసినప్పుడు వాళ్ళు గనక ఓడిపోతే ఫెయిల్ అయిపోయినట్టే కదా. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, అలా ఓడిపోయినట్లుగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకుండా నీవు సక్సెస్ అవ్వాలని విశ్వాసంతోనే ప్రభు కొరకు పరిగెత్తు. అటువంటి పరిస్థితి నీలోనికి వచ్చినప్పుడు నీవు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు జీవించడానికి మీ పరుగు పందెమే మీ జీవితములో యేసు ప్రభు దగ్గరికి మీరు పరిగెత్తేలా చేస్తాది. అంటే మీ విశ్వాసం క్రీస్తు ప్రభునందు ఇలా ఉంచారో అదే మిమ్మల్ని ఆయనలో జీవించేలా, ఆయన కొరకు పరిగెత్తేలా చేస్తుంది ప్రేమనద్దామని బిడ్డలారా. అందుకే చూడండి, ప్రభువు చేత మనం ఆకర్షించబడాలి. ఏ పాపము చేత బంధించబడవద్దా. బంధించబడితే మనము ఆకర్షించబడలేం. కనుక ఆకర్షించబడిన వాళ్ళు, ప్రభువు చేత ఆకర్షించబడిన వాళ్ళు బంధకముల నుండి విడుదల పొందుతారు. నీ ప్రతి బంధకము నుంచి నీ విడుదల పొందుతావు సోదరి సోదరుడా. చూడండి, బంధించబడిన వాళ్ళకి, బంధకముల నుండి విడుదల పొందిన వాళ్ళకి, అంటే ప్రభు చేత ఆకర్షించబడిన వాళ్ళు ఇలా పరిగెత్తగలరు అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఏమిటంటే ప్రేమనద్దామని బిడ్డలారా, చూడండి, ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఆ ఐరన్ ఫ్యాక్టరీ చాలా ఉంటున్నాయి. ఆ ఐరన్ ఫ్యాక్టరీలో మరి రద్దు ఏర్పడుతుంది కనుక ఆ రద్దును మనుషులు ప్రోగు చేయాలంటే చాలా కష్టం, తెగిపోతాయి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాగ్నెటిక్ మిషన్ ని అమర్చుతారు. కనుక అయస్కాంత మిషన్ అది ఏం చేస్తుంటే పైనుంచి కిందకి దిగి వస్తే ఆ బటన్ నక్కగానే కిందకి దిగి వస్తుంది. దిగి రాగానే కింద ఉన్న పెద్ద గుట్టగా తయారైపోయిన ఐరన్ రద్దంతటిని కూడా అదేం చేస్తుంది, ఆకర్షించుకొని అది పైకి ఎత్తబడుతుంది. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నీవు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన బిడ్డవైతే ప్రభు చేత నీవు ఆకర్షించబడతావు. ఆయన రక్తములో కడగబడిన బిడ్డ, ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డ, ఆయన కొరకు పరిగెత్తుతూ ఉన్న బిడ్డ, దేవుని చేత ఆకర్షించబడిన బిడ్డ, ఆ ఇస్కాంత వేళ ఆ రద్దును ఆకర్షించుకుని అది పైకి తీసుకుని వెళుతుందో అలా ప్రభు చేత నీవు ఆకర్షించబడిన బిడ్డవైతే విశ్వాసి, నీలో ఉన్న విశ్వాసమును బట్టి ప్రభుని ఆకర్షించుకుంటాడు, నిన్ను మధ్యాకాశమునకు తీసుకొని వెళ్తాడు రెండవ రాకడలో. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు ఆత్మీయ పరుగు పెడుతూ ఉన్నప్పుడు నీ పరుగులో నీవు జయము పొంది
పరలోకమనే బహుమానాన్ని పొందే విధంగా నీవు పరిగెత్తాలి. అందుకే దేవుని చేత ఆకర్షించబడిన బిడ్డ అయస్కాంతం చేత ఆకర్షించబడింది ఇనుపరాజు. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, దానికి ఆకర్షించుకునే గుణం ఉంది. ప్రభువు నిన్ను ఆకర్షించుకోవడానికి ఆయన దగ్గర ఆకర్షణ గుణం ఉంది. అట్టి పరిశుద్ధుడైన దేవుడు నీ విశ్వాసమును, నీ యథార్థతను, నీ నమ్మకమైన జీవితమును ఆయన పరీక్షించే సమయం అదే. నీవు ఎత్తబడతావు కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, కనుక ఏ పాపము చేత నీవు ఒకవేళ బంధించబడితే ఎత్తబడలేవు. ఏ పాపము చేత ఇక బంధించబడకూడదు. విడుదల పొందిన బిడ్డగా ఉండాలి. విడుదల పొందిన వారే, ఆకర్షించబడిన వారే విశ్వాసులు. వారే ఎత్తబడేవారు ఆయన రాకడలో. పరుగు పందెములో బహుమానం పొందేవారు, పరలోకం పొందేవారు కూడా. వాళ్ళ ఆత్మ పరుగులో పరలోకం చేరేవాళ్ళు వారేనండి ప్రేమనొద్దామని పెట్టారు. ఇక రెండో రకం చూద్దాం. రెండవ రకం ఏమిటంటే, అక్కడ కొంత రద్దు మిగిలిపోయిందంట. ఏమిటి రద్దు మిగిలిపోయింది అని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ మిషన్ ఆపరేట్ చేసేవాడు చూస్తూ ఉంటే అది అల్యూమినియం ఉందంట. అక్కడ చేసిన పనుల్లో ఐరన్ రద్దు ఉంది, అల్యూమినియం రద్దు కూడా ఉంది అక్కడ. అయితే ఏమైందంటే అల్యూమినియం ఆ రద్దును మాత్రం, అల్యూమినియంను ఆ అయస్కాంతము ఆకర్షించలేదు. అంటే దానికి ఆకర్షించబడే గుణము లేదు. ఆ మ్యాగ్నెటిక్ మిషన్ వచ్చినా గాని ఇది ఆకర్షించబడడానికి శక్తి కలిగిందిగా లేదు, ఆకర్షణ శక్తి లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళని నిజముగా అవిశ్వాసులు అని చెప్పుకోవచ్చు. రెండవ రకం అవిశ్వాసులు, దేవుడంటే ఎరుగని వారు. అయితే ప్రేమనొద్దాం అని బిడ్డలారా, వాళ్ళు ఆకర్షింపబడకపోవడమే రెండవ రాకడలో వారు మిగిలిపోతారు. రెండవ రాకడలో మిగిలిపోతారు ప్రేమనొద్దాం అని బిడ్డలారా. అందుకే నీవు అవిశ్వాసమై ఉండవద్దు. తోమా, నీవు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసమై ఉండు. నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టు. నా చేతిలో ఉన్న గాయాల్లో వేలు పెట్టి చూసి నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టయ్యా అని ప్రభువు ఎవరితో మాట్లాడారు? తోమాతో. కనుక దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంకా నీవు ఆకర్షింపబడకుండా మిగిలిపోయే పరిస్థితిలో ఉంటే ఇప్పుడే నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టే విశ్వాసివై ప్రభు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి ఆకర్షించబడే బిడ్డగా మార్పు చెందాలి. అప్పుడు నీవు ఎత్తబడతా. లేకపోతే నీ అవిశ్వాసము నిన్ను బంధించి నీవు రాకడలో ఎత్తబడవు. నీ అవిశ్వాసాలను బంధిస్తే నీవు రాకడలో ఎత్తబడవు సోదరి సోదరుడా. అందుకే నీవు ఎత్తబడడానికి సిద్ధపడు. ఇక ఆలస్యం చేయొద్దు, అటు ఇటు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. ప్రభువు నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక మూడవ రకాన్ని చూస్తే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని బిడ్డలే అవడానికి దేవుని బిడ్డలే. మూడవ రకం దేవుని నమ్ముకున్న బిడ్డలే, కానీ వారు మాత్రం ఎత్తబడకపోవడం జరుగుతుంది. ఎలాగో చూడండి, ఇక్కడ మరి ఇనుప కమ్మెలు లేకపోతే పట్టీలు, ఐరన్ బార్స్ లాగా పట్టీలు ఉన్నాయి.
వాటిని ఏం చేశారంటే బోల్టులతో బిగించేశారు. ఆ మిషనరీ కింద బోల్టులతో బిగిస్తే పైనుంచి వచ్చిన అయస్కాంత మిషన్ దీనిని కూడా ఆకర్షిస్తుంది గాని పైకి ఎత్తలేకపోయింది. అంటే ఎందుకు ఎత్తలేకపోయింది అని మనం ఆలోచన చేస్తే అది బంధించబడిపోయింది. బోల్టుల చేత బిగించబడిపోయి ఉన్నాయి గనుక అవి ఆ ఇనుప పట్టీలు ఉన్నాయే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇనుప పట్టీలు ఉన్నాయి. అవి బోల్టులతో బంధించబడ్డాయి గనుక అవి విడవబట్టమే, ఎత్తబడవనక పైకి మిషన్కి ఆకర్షించబడడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీళ్ళు అవడానికి దేవుని బిడ్డలే, రక్షించబడిన వారే, దేవుడు ఎరిగిన వారే, కానీ లోకమును ఆశించిన వారు, ఈ లోక మర్యాదలను అనుసరించేవారు, ఈ లోకమును మర్యాదలను అనుసరించేవారు, ఆచార మర్యాదల నుండి విడుదల పొందనివారు, లోక సంబంధమైన వాటిని విడవలేకపోతున్నారు. పేరుకు మాత్రం దేవుని నమ్ముకున్న బిడ్డలం, మేము కూడా విశ్వాసలమే, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నవారు. అందుకే వారు బంధకముల నుండి విడుదల పొందలేదు గనుక బంధకాలన్నీ ఏం చేసిన వారిని ఎత్తబడనివ్వలేదు. అందుకే వారు కూడా రాకడలో ఎత్తబడారు. అంటే ఎత్తబడేవారు ఎవరయ్యా అంటే ఒకటి విశ్వాసం కలిగి దేవుల్లో పాప బంధకాల నుండి విడుదల పొందిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, ప్రభు చేత ఆకర్షించబడతారు, మధ్యాకాశానికి ఎత్తబడతారు. ప్రేమోన్నతమైన బిడ్డలారా, అందుచేత చూడండి ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం అంటే బహుమానము ఉంచబడింది అంటున్నాడు. ఆకర్షింపబడిన దేవుని బిడ్డలకు అనగా విశ్వాసులకు, వారు మంచి పోరాటం పోరాడిన వారు గనుక, వారు పరుగును కడముట్టించిన వారు గనుక, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు గనుక వారికి ఏం కలుగుతుందంటే నీతి కిరీటం అనగా బహుమానము వారికి కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? అపోస్తలుడైన పౌలు భక్తుని వలె మీరు కూడా పరిగెత్తండి, మీ పరుగు బహుమానం పొందే వారి వలె పరిగెత్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే తప్ప మీరు వ్యర్థమైన వాటి చేత ఆకర్షింపబడవద్దు, అపవిత్రమైన వాటి చేత బంధించబడవద్దు. వాటి చేత మరి బంధించబడితే ఎత్తబడలేవు. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇక లోక మర్యాదల్ని, శరీర కార్యాలని, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు విశ్వాసంతో నమ్మకంగా మీరు జీవిస్తే ఎత్తబడతారు, ఆయన రాకడలో ఆకర్షింపబడతారు. ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకోకూడదు. అవిశ్వాసులు చూడండి, వాళ్ళు ఎందుకు మిగిలిపోతున్నారు ఎత్తబడకుండా అంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకుపోతున్నారు. జీవన సంబంధమైన వ్యాపారాల లోకంలో మన కళ్ళ ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. జీవన సంబంధమైన వ్యాపారాలు ఈ లోకములో మన జీవితం జీవించినప్పుడు ఎన్నో జీవన సంబంధమైన వ్యాపారాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు వాటిలో చిక్కుకోకూడదంట. అంటే చూడండి, వేటగాడు వల వేస్తాడు, వల పరుస్తాడు, ఆ పక్షులు పట్టుకోవడం కోసము లేకపోతే జంతువులను పట్టుకోవడం కోసము వాడు వల పన్నుతూ ఉంటాడు. అలా సాతానుడు కూడా వల పన్నుతూ ఉంటాడు. ఏమిటా వల? జీవన సంబంధమైన వ్యాపారాలు, వ్యాపకాలు.
ఈ వ్యాపారాల్లో గాని వ్యాపకాల్లో గాని ఏ పరిస్థితుల్లోనూ చిక్కుకోకూడదు. చిక్కుకున్నావా నీ ప్రయాణం ఆగిపోతుంది, నీ పరిగ ఆగిపోతుంది. ఇంకెక్కడ బంధించబడిపోయిన తర్వాత, చిక్కుకుపోయిన తర్వాత ఇంకెక్కడ పరిగెడతావు? ఏది నీ విశ్వాసం, ఏది నీ ఆత్మీయ జీవిత విధానం, అన్ని కూడా మూలన పడిపోతాయి. చాలా శ్రమ, శోధన పాలే. నిజముగా ఆ వలలు పడ్డ పక్షులకు శోధన శ్రమే తప్పే, వాటికి ఏమైనా మేలు కలుగుతా? వాడు పట్టుకుని తీసుకుని వెళ్ళి చంపుతాడు. జాగ్రత్త ప్రేమను దేవుని బిడ్డలారా, సాతానుడు కూడా ఈ జీవన సంబంధ వ్యాపారాల్లో నీవు చిక్కుకుపోయేలా నీకు ఇవన్నీ కూడా వలలా పన్నుతూ ఉంటాడు. వాటిల్లో పడవద్దు. పట్టావంటే నీవు నశించిపోతున్నావని అర్థం చేసుకుని వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసిగా తోమాగారి వలె విశ్వాసిగా జీవించి ఇప్పుడైనా ఏం పర్వాలేదు, నీవు కూడా తోమావలే విశ్వాసంతో జీవించి ప్రభు చేతులు గాయాల్లో వేలు పెట్టమంటే అన్నాడు తోమా, అయ్యయ్యా గాయాలు కనపడుతున్నాయి బాబు, నేను వేలు పెట్టి చూడలేను, ఇంకా వద్దండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. అలా నీవు కూడా నీ జీవితాన్ని సరి చేసుకుని ప్రభువుగా జీవిస్తే పరలోకములో బహుమానం పొందుతావు సోదరి సోదరుడు. అలా మూడవది మనం చూచాం కదా ప్రేమనుకుంటున్నారా, వాళ్ళు లోక మర్యాదలు, శరీర కార్యాలు, వ్యర్థమైన వాటిని ఆశించి వాడు దేవుని నమ్మినా కూడా ఎత్తబడరు, మిగిలిపోతారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి నీలో రాకుండా ప్రభు చేత ఆకర్షించబడిన బిడ్డ ఆయన రాకడలో ఎత్తబడడానికి, ఆయన రాజ్యములో బహుమానాన్ని అనగా పరలోకమును బహుమానంగా పొందడానికి, కిరీటాల్ని బహుమానంగా పొందడానికి నీ జీవితాన్ని ప్రభు కొరకు పరిగెత్తేలా చూసుకో. ఎక్కడ ఆగిపోవద్దు. నీ కడమట్టుకు తుదమట్టుకు అన్నాడు ఆయన. పోరాటం ఎక్కడ వరకంట? మంచి పోరాటం తుద వరకు, కడమట్టుకు పోరాడు. అలా మీరు కూడా మీ పోరాటాన్ని కడ వరకు పరిగెత్తి ప్రభు కొరకు మీరు పరిగెత్తితే తప్పకుండా మీరు జయాన్ని పొందుతారు, బహుమానాన్ని పొందుతారు. దేవుడు తన కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ కృపా వాత్సల్యత నీ బిడ్డల మీద ఉంచి మీ వాక్యపు వెలుగులో బిడ్డలు నడుచున్నట్లుగా కృప చూపండి. విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఆత్మానుసారమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.